భరణి తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది భరణి పేరెత్తుతుంటే అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతుంది తనుజ. ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి తనుజ వీళ్ళిద్దరికి గొడవ జరిగితే దాన్ని సర్ది పెట్టడానికి ఇమాన్యాల్ వచ్చి తనుజతో డిస్కషన్ చేస్తున్నాడు. తనుజ అయితే నువ్వు భరణి కోసం మాట్లాడతానంటే నాతో మాట్లాడద్దు ఇమ్ము, ఎందుకంటే నేను చాలా హట్ అయ్యాను. ఆయన ఫుడ్ మానిటర్ అవుతానని అన్నప్పుడు ఆయనకు ఉన్నప్పుడు అందరినీ కూడా మీ ఎంతమందికి హ్యాండ్ రేస్ చేయాలందో చెప్పండి అంటే నేను చాలా ఫీల్ అయ్యాను. లిటర్లీ ఆయన నా దగ్గరకు వచ్చి తల్లి నేను ఫుడ్ మానిటర్ని తీసుకుంటాను అంటే నేనే ఇచ్చేసేదాన్ని, కానీ ఆయన అంత సీన్ చేయాల్సిన అవసరం లేదంటూ లైవ్ లో మాట్లాడుతుంది తనుజ. అంతేకాదు భరణి నాన్నని ఫీల్ అయ్యాను గాని ఆయన కూతురు అని ఫీల్ అవ్వలేదు. కూతురు అంటే సరిపోతుందా? కూతురు కోసం కనీసం స్టాండ్ తీసుకొని మాట్లాడలేదా? సంజన అన్ని మాటలు అన్నా సరే ఆమె పొద్దునుంచి ఫుడ్ తినలేదని ఆమె కోసం బాధపడుతున్నాడు తప్ప నా కోసం అసలు బాధపడిందే లేదు అంటూ తనుజ ఇమాన్యాల్ దగ్గర కంప్లైంట్ చేస్తుంది. అంతేకాదు ఇమాన్యాల్ ఆయన పెద్ద మనిషే కదా, ఆయన సీనియరే కదా, ఇంత గొడవ జరిగినప్పుడు ఆయన మమ్మల్ని ఇద్దరిని కూర్చోపెట్టి స్టార్ట్ అవుట్ చెయ్యొచ్చు కదా, అది కూడా చెయ్యకుండా ఆయన ఫుడ్ మానిటర్ అవ్వడానికే చూసుకున్నాడు. అది నాకు నచ్చలేదు. హౌస్ లో ఉన్న రోజులు కూడా నేను ఎంతవరకు మాట్లాడతానో అంతవరకే మాట్లాడతానంటూ ఇమాన్యాల్ చెప్తుంటే ఇమాన్యాల్ నువ్వు తప్పుగా అనుకుంటున్నామ్మా, భరణి అన్న నాకు చెప్పింది వేరు. నాకు భరణి అన్న ఏం చెప్పాడు అంటే అరే ఫుడ్ విషయంలో సంజన అందరినీ ఇబ్బంది పెడుతుంది, అదే నన్నైతే ఇబ్బంది పెట్టలేదు, ఆమె ఆటలు నా దగ్గర సాగవు కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నాను ఇమాన్యాల్ అంటూ భరణి అన్న నాకు చెప్పాడు. తనుజ నువ్వు కూర్చొని మాట్లాడు అంటే నేను ఇప్పుడైతే మాట్లాడే ఉద్దేశం నాకు లేదు, నాకు చాలా బాధ అనిపించింది ఇమ్ము, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటూ తనుజ చెప్తుంది. మరి మొత్తానికి తనుజ అయితే భరణి కోసం ఇంతలాగా ఆలోచించి ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలి అంటే తనుజ విషయంలో చాలా కేరింగ్గా, చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా ఆలోచిస్తాడు. అది మీరు చూస్తున్నారు. మరి తనుజ భరణి మళ్ళీ కలవాలి, ఈ గొడవకు ఒక పులి స్టాప్ పెట్టాలి అంటే తప్పకుండా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఈ గొడవ మధ్యన పులి స్టాప్ పెట్టాల్సిందే. మరి మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్.